ఆమెది మల్టిపుల్ అంటే దహన సంస్కారాలు ఉంటాయి కదా, మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ మార్టంలు చేసుడు, ఆమె ఇది బూడిది గాలబెట్టుడు, ఆడ ఇది వాడేసుడు, ఇది వాడేసుడు. సో ఆమెని ఎన్నిసార్లు చంపిర్రని అనేది ఇక ఈ చరిత్రకారులకు వదిలేస్తున్నాను నేను, ఈయన చరిత్రకారులకు వదిలేస్తున్నా. ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి, ఆయన పేరు అభిషేక్ గోయల్ అని చెప్పి ఆరోపిస్తున్నారు. రిపోర్ట్లు ఏం సజెస్ట్ చేస్తున్నాయనంటే 8 విట్నెస్లు ఇప్పటిదాకా చంపబడ్డారు. ఏవైతే మన వాళ్ళు ఉంటారు కదా సాక్ష్యాధారాలు చెప్పే మనుషులు ఉంటారు కదా, అట్లాంటి 8 సాక్షులను ఘోరాతి ఘోరంగా కిరాతకంగా చంపిర్రంట. ఎఫ్ఐఆర్లను ఇట్లాంటివి ఏం జరుగుతలేవు అని చెప్పి పక్కకు పెట్టేసిరట. ఇక విక్టిమ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారు కదా, పాపం వాళ్ళ ఫ్యామిలీస్ ని కోల్పోయిన వాళ్ళని, ఇక వాళ్ళనైతే అసలు ఇక మనం వాళ్ళ టార్చర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జ్యుడిషియల్ ప్రాసెస్ ని ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ చేసి ఆపే ప్రయత్నం చేసిరు ఫ్రెండ్స్. డాక్టర్ హరన్, ఏ గవర్నమెంట్ డాక్టర్ సపోర్టింగ్ ద విక్టిమ్స్, ఎవరైతే హరన్ అనే ఒక డాక్టర్ ఉన్నారో ఆయన ఈ విక్టిమ్స్ కి సపోర్ట్ చేస్తుండే. ఇంకా నారాయణ అండ్ యమున, ఆయనని కంప్లీట్ గా ఒక ల్యాండ్ డిస్ప్యూట్లలో పెట్టేసి సప్రెస్ చేసి పడేసారు ఈ కంప్లీట్ కేసుని.